సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన తెలుగుదేశం కూటమి సీట్లతో పాటు భారీగా ఓట్లను కొల్లగొట్టింది. మొత్తం పోలైన వాటిలో సగానికంటే ఎక్కువ ఓట్లతో రికార్డులు సృష్టించింది. 3 కూటమి పార్టీలు కలిపి దాదాపు 56% ఓట్లు సాధించి రాష్ట్ర ఎన్నికల చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించింది. అలాగే 8 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసిన కూటమి ఫ్యాన్ రెక్కలు విరిచేసింది. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 81.86%తో 3,33,40,560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో కూటమి పార్టీలు తెలుగుదేశం, జనసేన, భాజపా భారీగా ఓట్లు సాధించాయి. 144 స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం అత్యధికంగా 45.60%తో 1,53,84,576 ఓట్లు కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో 49.95% ఓట్లు సాధించిన వైకాపా ఈసారి 10% పైగా ఓట్లు కోల్పోయింది. ఈసారి ఎన్నికల్లో 39.37% ఓట్లతో 1,32,84,134 ఓట్లు మాత్రమే దక్కించుకుంది. ఇక తెలుగుదేశం మిత్రపక్షం జనసేనకు 6.89%తో 26 లక్షలకు పైగా ఓట్లు రాగా భాజపాకు 2.83%తో 9,53,977 ఓట్లు వచ్చాయి. 1.72% ఓట్లతో కాంగ్రెస్ 5,80,584 ఓట్లు సాధించగా 1.09%తో నోటాకు 3,69,363 ఓట్లు పడ్డాయి. ఇతరులు దాదాపు 1.5% వరకు ఓట్లు తెచ్చుకున్నారు. రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 3,33,40,787 ఓట్లు పోలయ్యాయి. ఇందులో తెలుగుదేశానికి 37.79%తో 1,25,69,179 ఓట్లు వచ్చాయి. వైకాపాకు 39.61%తో 1,31,74,874 ఓట్లు పడ్డాయి. 11.28%తో భాజపా 37,50,687 ఓట్లు సాధించగా 6.89%తో జనసేన 26 లక్షలకు పైగా ఓట్లు తెచ్చుకుంది. 2.66%తో కాంగ్రెస్ కు 8,86,165 ఓట్లు, 0.6%తో సిపిఎంకు 1,19,016 ఓట్లు, 0.67%తో బీఎస్పీకి 2,23,176 ఓట్లు, 1.2%తో నోటాకు 3,98,516 ఓట్లు పడ్డాయి. రాయలసీమలో మొత్తం 52 సీట్లు ఉండగా 2019లో కేవలం 3 స్థానాల్లోనే గెలిచిన తెలుగుదేశం ఈసారి 40 స్థానాల్లో విజయ దుందుబి మోగించింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, ఆ తర్వాత 2014, 2019లో వైకాపా భారీ విజయాలు నమోదు చేసిన రాయలసీమలో 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. వైకాపాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తిగా ఏకపక్ష విజయాలు నమోదు చేసింది. ఇక తెలుగుదేశం మిత్రపక్షాలైన జనసేన 2 చోట్ల, భాజపా 3 చోట్ల అదరగొట్టాయి. గత ఎన్నికల్లో రాయలసీమలోని 52 స్థానాల్లో 49 చోట్ల భారీ విజయాలు నమోదు చేసి తమకు తిరుగులేదని విర్రవీగిన వైకాపా ఈసారి కేవలం 7 సీట్లకే పరిమితమైంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో కూడా 10 స్థానాలకు 3 చోట్లే వైకాపా గెలిచింది. న్యాయ రాజధాని అంటూ మభ్యపెట్టిన కర్నూలు జిల్లాలో కేవలం 2 సీట్లు గెలిచిన వైకాపా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ 2 స్థానాలు మాత్రమే సాధించింది. గత ఎన్నికల్లో 2 స్థానాలు మినహా మిగిలిన సీట్లన్నీ గెలిచిన అనంతపురం జిల్లాలో ఈసారి వైకాపా తుడిచిపెట్టుకుపోయింది. 2019లో రాయలసీమ జిల్లాలోని 8 లోక్సభ స్థానాలను కైవసం చేసుకున్న వైకాపా ఈసారి 3 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అప్పట్లో ఒక్క లోక్సభ సీటు గెలవలేకపోయిన తెలుగుదేశం ఈసారి 5 సీట్లలో విజయభేరి మోగించి సత్తా చాటింది. ఉత్తరాంధ్ర మినహా మిగిలిన ఉమ్మడి కోస్తా జిల్లాల్లో మొత్తం 89 అసెంబ్లీ స్థానాలు ఉండగా 2 స్థానాలు మినహా మిగిలిన సీట్లన్నీ తెలుగుదేశం కూటమి స్వీప్ చేసింది. ఒక్క ప్రకాశం జిల్లాలో మాత్రమే వైకాపాకు 2 సీట్లు రాగా నెల్లూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఖాతా తెరవలేదు. గత ఎన్నికల్లో వైకాపా క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరు జిల్లాలో ఈసారి సీట్లన్నీ తెలుగుదేశం తన ఖాతాలో వేసుకుంది. కోస్తాంధ్రలోని ఇతర జిల్లాలన్నింటా ఇదే ఒరవడి కనిపించింది. భారీ నుంచి అతి భారీ మెజార్టీలతో విజయ విహారం చేసింది.
తెలుగుదేశం మిత్రపక్షాలు కూడా అదే జోరు కనబరిచాయి. రాజధాని అమరావతి రైతులను, మహిళలను వేధించిన జగన్ కు గుంటూరు జిల్లాతో పాటు పొరుగునున్న కృష్ణా జిల్లా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. ఒక్కటంటే ఒక్క సీటులోనూ గెలిపించలేదు. ప్రజా జీవితాలతో ఆటలాడితే ఓటు అనే ఆయుధంతో ఏ విధంగా బుద్ధి చెబుతారో చాటి చెప్పారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు కూడా మూకుమ్మడిగా కూటమికే జై కొట్టాయి. మొత్తంగా 71 స్థానాల్లో పసుపు పతాక ప్రభంజనం సృష్టించగా జనసేన 13 స్థానాల్లో, భాజపా 3 స్థానాల్లో విజయభేరి మోగించాయి. 2019లో ఈ 6 జిల్లాల్లోని 12 లోక్సభ స్థానాల్లో 10 చోట్ల గెలిచిన వైకాపా ఈసారి ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. మిత్రపక్షాలు జనసేన, భాజపాతో కలిసి కోస్తాంధ్ర లోక్సభ సీట్లన్నింటినీ తెలుగుదేశం ఊడ్చిపెట్టేసింది. ఉత్తరాంధ్రలో మొత్తం 34 స్థానాలు ఉండగా ఇక్కడ కూడా తెలుగుదేశం కూటమి ఊడ్చిపెట్టేసింది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో 6 సీట్లు మాత్రమే గెలిచిన తెలుగుదేశం ఈసారి 24 చోట్ల జయకేతనం ఎగురవేసింది. కూటమి పక్షాలు జనసేన 6 స్థానాల్లో, భాజపా 2 చోట్ల పాగా వేశాయి. జనసేన, భాజపాతో కలిసి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను స్వీప్ చేసిన తెలుగుదేశం విశాఖ జిల్లాలో 13 సీట్లు కొల్లగొట్టింది. విశాఖను పాలనా రాజధాని చేస్తానంటూ, ఎన్నికల తర్వాత అక్కడి నుంచే పాలన సాగిస్తానంటూ మాయమాటలతో ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా ఎవరూ జగన్ ఉచ్చులో చిక్కలేదు. అరకు, పాడేరు స్థానాలు మాత్రమే వైకాపా గెలవగా మిగిలిన 32 సీట్లలో చిత్తుగా ఓడిపోయింది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో 28 చోట్ల జెండా ఎగురవేసిన వైకాపా ఈసారి కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాలోని 5 లోక్సభ స్థానాల్లో ఒక్కటే గెలిచిన తెలుగుదేశం, భాజపా తోడుగా ఈసారి 4 చోట్ల గెలుపు పతాక ఎగురవేసింది. అప్పట్లో 4 చోట్ల గెలిచిన వైకాపా పరిస్థితి ఈసారి రివర్స్ అయ్యింది. కేవలం అరకు లోక్సభ సీటును మాత్రమే గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో 49.95% ఓట్లతో వైకాపా 151 సీట్లు సాధించగా 39.59% ఓట్లతో 23 సీట్లలో మాత్రమే తెలుగుదేశం గెలిచింది. అప్పట్లో జనసేనకు 5.53%, భాజపాకు 0.86% ఓట్లు రాగా కాంగ్రెస్ కు 1.17% ఓట్లు వచ్చాయి.